ఈరోజు మీ ముందుకి సింప్లెక్స్ హౌసెస్ సేల్కి అయితే తీసుకువచ్చాను. మన దగ్గర వచ్చేసరికి ఈస్ట్, అదేవిధంగా వెస్ట్, నార్త్ ఈస్ట్ కార్నర్, అదేవిధంగా వెస్ట్ నార్త్ కార్నర్ హౌస్ అయితే సేల్కి అయితే తీసుకువచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నా పేరు శివకృష్ణ. ప్రజెంట్ అయితే మీకు నార్త్ ఫేసింగ్ హౌస్ అయితే కవర్ చేస్తున్నాను. నార్త్ ఫేసింగ్ డైమెన్షన్ వచ్చేసరికి 25x47 అయితే ఉంటుంది. టోటల్గా 130.5 స్క్వేర్ యార్డ్స్లో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. 2 BHK హౌస్. అదేవిధంగా మనకి ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి 138.5 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా వెస్ట్ వచ్చేసరికి మనకి 138.5 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. రిమైనింగ్ హౌసెస్ అన్నీ కూడా మనకి 130.5 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఎకానమీ బడ్జెట్లో సింప్లెక్స్ హౌస్ అయితే సేల్కి అయితే ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి. మన దగ్గర 6 హౌస్ అయితే సేల్కి అయితే తీసుకువచ్చాను ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే మీకు నార్త్ ఫేసింగ్ హౌస్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ దేవుడి గది పక్కనే కిచెన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇల్లంతా కంప్లీట్ అవ్వకొచ్చిందండి. మనకి 30 డేస్ వర్క్ అయితే పెండింగ్ ఉంటుంది. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి పెయింటింగ్ వర్క్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ హౌస్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి ఇంద్రేశం లొకేషన్లో ఈ హౌస్ అయితే ఉంటుంది. ఇంద్రేశం మెయిన్ మనకి దర్గా నుంచి ఎగ్జాక్ట్గా 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇంద్రేశం మెయిన్ రోడ్కి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. మంచి కాలనీలో ఈ హౌస్ అయితే సేల్కి అయితే తీసుకువచ్చాను. ఒకసారి విజిట్ చేయండి. ప్రైస్ పరంగా చూసుకుంటే ఈ హౌస్ ప్రైస్ వచ్చేసరికి 95 lakhs ప్రైస్ అనేది కోట్ చేస్తున్నాం. ప్రైస్ అయితే సిట్టింగ్లో నెగోషియేషన్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఈస్ట్ నార్త్ కార్నర్ అయితేనేమో 97 lakhs, అదేవిధంగా వెస్ట్ నార్త్ కార్నర్ వచ్చేసరికి 97 lakhs ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారు. ఈస్ట్ ఫేసింగ్కి వచ్చేసరికి 140 గజాలు ఉంటుంది, 138 గజాలు ఉంటుంది. కాబట్టి ప్రైస్ వచ్చేసరికి మీకు ఈస్ట్ ఫేసింగ్కి 95 lakhs ఉంటుంది. అదేవిధంగా మనకి వెస్ట్ ఫేసింగ్ కూడా 95 lakhs అనేది ప్రైస్ కోట్ చేస్తున్నారు. పైన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదండి, కాల్ చేయండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తాము. మన గల్లీ కూడా 1 feet బ్యాక్ సైడ్ వదిలిపెట్టడం జరిగింది. మనకి వాష్ ఏరియా కూడా కవర్ చేశాను కదండి. ఇక్కడ వచ్చేసరికి గల్లీ కూడా 2.56 గల్లీ ఫీట్ అయితే వదిలిపెట్టడం జరిగింది. మనకి ఇక్కడే బోర్ పాయింట్, అదేవిధంగా స్టోరేజ్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. పార్కింగ్ కూడా చాలా విశాలంగా వచ్చింది ఫ్రెండ్స్. మనకి స్టెప్స్ కింద కూడా మనకి వాష్ ఏరియా టైప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అద్భుతమైన కన్స్ట్రక్షన్స్తోనే ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఒకసారి మీకు అవుట్ సైడ్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇంటి ముందు రోడ్ కూడా మనకి 30 feet వైడ్ రోడ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇల్లు మధ్యలోనే మంచి హౌస్ అయితే సేల్కి అయితే తీసుకువచ్చాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.